సజ్జల రామకృష్ణారెడ్డి గారి సీరియల్ స్టార్ట్ కాకముందు మీరు సినిమాలు అసలు వద్దు, సినిమాలకు గ్యాప్ ఇద్దాం అనుకున్న టైం? గ్యాప్ ఇద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నిజంగా అబద్ధం చెప్పకుండా ఉంటే ఏం చెప్తారంటే నాకు నచ్చలేదు గ్యాప్ ఇచ్చానంటే అన్ని అబద్ధాలు, కానీ అవకాశం రాకే చెయ్యం, నాకు రాలేదు కూడా అంతే. ఓకే ఓకే, నువ్వు ఈ సినిమా చేయి ఎలాగైనా సరే నేను చేయను అని ఎప్పుడు అనలేదు. ఎవరి దగ్గరికి అలాగే సేమ్ టైం ఏదో ఒక సినిమా ఇవ్వండి సార్ అని అడగలేదు అంతే. ఈ 2 పనులు చేయలేదు. ఓకే ఓకే, అడిగితే ఇవ్వనని ఎవడో అన్నాడని చెప్పలేము, ఎవరో రండి మీరు చెయ్యండి అని ఎవరు అడిగితే నేను చేయలేదు అని చెప్తే కూడా అబద్ధమే, ఏం చేయలేదు. ఎందుకంటే మన పెరిగిన పెంపకం, మనం చదువుకున్న లిటరేచరు, తర్వాత కల్చరు, మనుషులు ఉన్న పరిచయాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలుసు. తెలిసినప్పుడు వీళ్ళంత కంఫర్ట్గా హాయిగా ఉండాలి. ఎంత టైం ఉంది సార్ ఇప్పుడు వసంత కోకిలకి? మీరు దానికి ఒక 5 years ఉంటుందా? లేదండి, వసంత కోకిల ఎప్పుడు నేను 2000 88కే, ఇది మన 90కే, నేను ఆల్మోస్ట్ 91 జైత్రయాత్ర. 91 ఓకే, లాస్ట్ నేను చెప్పేది లాస్ట్ తర్వాత నుంచి వసంత కోకిలకి మీకు ఒక 4 years. వసంత కోకిలకి ముందు ఏంటంటే ఇక నేను దాము పిలిచాడు, వసంత కోకిల అయిపోయింది, కొంత గ్యాప్ అయినప్పుడు నన్ను పిలిచి సినిమా ఇది అనుకుంటున్నప్పుడు దాము రాజు పిలిచి నన్ను ఏమయ్యా ఇలాగా సినిమా చేద్దాం అనుకుంటున్నాం మనం, నువ్వు ఉండొచ్చు కదా, రావచ్చు కదా అన్నాడు. లేదు లేదు నేను ఇప్పుడు రాలేను నేను అన్న. కాదు చేద్దాం అలా అన్నాడు. అన్న తర్వాత నన్ను మా భాస్కర్ అని మగరాయుడు ప్రొడ్యూసర్ భాస్కర్, తను భాస్కర్ కాదు అలా మొదలైంది ముందు భాస్కర్ నా ఫ్రెండ్. భాస్కర్ ఏం చేశాడంటే ఇంట్లో వచ్చి మనం ఒక బిజినెస్ ఉందా వెళ్ళాలి రండి వెళ్దాం రావు గారు అన్నాడు. మా ఆవిడనేమో చెల్లెమ్మ అంటాడు భాస్కర్, అదే అలవాటు ఉండేది. వచ్చిన తర్వాత నేను గుర్కిన బస్సు తీసుకెళ్తున్నాను బావగారిని, అక్కడ మైనింగ్ చేస్తున్నాం, అందులో ఈయన ఉంటే నా బెటర్, సరదాగా తీసుకుపోతాను అని మా ఆవిడకి చెప్పి తీసుకొచ్చాడు. వద్దులేవా ఎప్పుడైనా నేను రిలాక్స్డ్గా ఉన్నాను అనుకుంటున్నాను అని క్లబ్లోనే కూర్చొని ఏదో సినిమా ఏదో చూస్తున్నాం. సినిమా కూడా కదండి, అప్పుడు క్లబ్లో క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి స్క్రీన్లో. అప్పుడు తీసుకెళ్ళాడు మద్రాసు వెళ్దామని. వెళ్తే మద్రాసుకి వెళ్ళిన తర్వాత మనోడు గుర్కిన బస్సు వెళ్దాం, అక్కడ బిజినెస్ మంది మైనింగ్ అంతా ఉంది కదా అన్నాడు. నేనేం చేస్తానయ్యా, నేను 10th class ఫెయిల్డ్ అని, నేను ఇంగ్లీషు కంఫర్ట్గా మేనేజ్ చేయటం కానీ ఎంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అది నేను మాట్లాడలేను, డ్రాఫ్టింగ్ ఏంటి తెలియదు వదిలేను అన్నా. లేదు రండి మన మెడ్రాస్ వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు. భీమన్ చౌదరి అని తను నాకు మంచి ఫ్రెండ్, మీనాక్షి నాయుడు వీళ్ళంతా మన భీమన్ చౌదరి భాస్కర్ వీళ్ళంతా కలిసి బిజినెస్ చేస్తున్నారు. భాస్కర్ చాలా మంచివాడు అండి, ఫస్ట్ నుంచి అలా ఉండేవాడు. ఓఎన్జీసీ ఆఫీసర్గా ఉండేవాడు తను అన్నప్పుడు వెళ్ళాను. మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డైరెక్టర్ని పరిచయం చేసి సినిమా తీస్తున్నాం మనం, నువ్వు కొంచెం మీరు హెల్ప్ చేయాలి ఈ సినిమాకి అన్నాడు. మళ్ళీ సినిమాల కింద తీసుకొస్తే కుదరదా అన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏదో పొర్కలం అని ఒక సినిమా తీశాడు, భాస్కర్ ప్రొడ్యూస్ చేశాడు. దాన్ని చేయడానికి ముందు నన్ను తీసుకెళ్ళాడు అనమాట. నేను సినిమాల జోలికి అయితే నేను రానయ్యా అన్న తర్వాత లేదు చేద్దాం నువ్వు ఉండండి అన్నాడు. నీకు కుదరదన్న. ఆ తర్వాత లేదు నేను ఇక్కడ ఆఫీస్ పెట్టాను రండి మీరు అని చెప్పి తాజ్ కృష్ణ దగ్గర మీకు ఈ సినిమా నచ్చకపోతే ఆ సినిమా కూర్చోండి కొంచెం ఆఫీస్లో కూర్చోండి అని. అప్పుడు ఈ శేఖర్ రాజా అనే అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. తీసుకొచ్చి ఇతను డైరెక్ట్ చేత కథ చెప్తున్నాడు వినండి ఒకసారి కదా అన్నాడు. అంటే నిజంగా రాజా అని ఒక అబ్బాయి చెప్తే ఈ రాజాని తీసుకొచ్చి మా ఫ్రెండ్ ఉన్నాడండి కథ ఒకటి ఉంది అని చెప్తే అతను కొడతారా ఉలికి కొడతారా కథ చెప్పాడు నాకు. తాజ్ కృష్ణ దగ్గర ఆఫీస్ ఉండేదన్నమాట మాకు భాస్కర్ది. ఆఫీస్లో కూర్చుని ఇతని కథ చెప్పాడు. ఆ కథ వింటున్నప్పుడే దాము ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి అక్కడ కూర్చునేవాడు, మా ఆఫీస్ దగ్గర అక్కడ కూర్చునేవాడు. నేను దాము ఫ్రెండ్స్ కాబట్టి వస్తూ ఉండేవాడు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు తాజ్ కృష్ణ దగ్గరికి మన కళ్యాణ్ మాలిక్ వచ్చి ఏమంటే మీకు ఒక కథ చెప్పిస్తాను నేను అన్నాడు. నేను భాస్కర్ ప్రొడ్యూసర్, అతని సినిమాకి ఇతను శేఖర్ రాజా డైరెక్టర్, కొడతారా ఉలికి పడతారా అంతేనయ్యా, నేనేమని ప్రొడ్యూసర్ కాదు కదా అన్న కళ్యాణ్ మాలిక్. అంటే లేదు నందిని అని మా ఫ్రెండ్ చెప్తానంటుంది కదా అంటే ఓ పని చేయండి సార్, దాముగారు మీ దగ్గర వచ్చుకుంటున్నారు కదా దాముగారికి చెప్పిస్తాం అన్నాడు. చెప్పించి అయితే దాముకి చెప్తూ పరిచయం చేస్తాను పదా అన్న, పరిచయం చేశాను. అలాగే అక్కడ అలా మొదలైంది, దాము కనెక్ట్ అయింది అనమాట. ఒక రకంగా అలా మొదలైంది. కథ మీదేనండి? కాదండి, కాదా? కాదు కథ
నందిని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి Hmm. నందిని. వాళ్ళదే అయితే. వాళ్ళది కథ వాళ్ళది. ఓకే. నాకు ఏం సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే ఆ కథని తర్వాత మళ్ళీ కొంచెం రీవర్క్ చేసాం. మ్మ్. మ్మ్. చేసి రీషూట్లు చేసాం కానీ మ్మ్. చేసింది కానీ చేసాము అంటే నేను కాదు, ఓకే. నందినినే. మ్మ్. అందులో ఏమి చేసినా అమ్మాయి చేసింది. మ్మ్. అంటే ఇది నేను ఎప్పుడు ఏది ఒక చోట వేలు పెట్టి ఏమి చెప్పలేదు. ఇది ఇలా కాదు, ఇది అవుతే అని అడిగేవాడిని అంతే. మ్మ్. అంతే తప్ప క్రెడిట్ అంతా వాళ్ళది. ఓకే. మీదేం లేదు ఇన్వాల్వ్మెంట్. ఆహా. ఓకే. అంటే ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఎలా చేస్తే అలా అవుద్దని, ఇది ప్రాబ్లం ఇది అని అడగటం కానీ ఇలాంటివి చేస్తాం తప్ప మనం ఇలా తీసాం అది తీసాం. బయట ఏంటంటే ఇప్పుడు నారాయణరావు డైరెక్ట్ చేశాడంట అని ఎవరో చెప్పారంటే కూడా నేను అన్న అబద్ధాలు అయింది అని. నేను ఏమీ చేయలేదు. ఓకే. అలా మొదలైందిలో ఇది కాదు ఇది అని అడిగిన సందర్భాలు ఉన్నాయి తప్పితే మనం షూట్ చేయడం కానీ లేకపోతే అదంతా నేనే క్రియేట్ చేశాను చెప్పడం చాలా తప్పు కూడా. అలా ఏమీ జరగలేదు. ఓకే. ఓకే. బయట చాలా మంది నన్ను ఇలాగ ఇదే మాట్లాడారు, మ్మ్. మ్మ్. మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు, మీ వల్లే సక్సెస్ అయిందంటే. అంటే అన్ని అబద్ధాలు కదండి. మోడెస్టీగా కూడా చెప్పట్లేదు, మంచి కోసం చెప్పట్లేదు, మన మీద వాళ్ళందరూ సంతోషిస్తారని చెప్పట్లేదు కాదు, ఏమీ లేదు. ఓకే. ఎవరి కష్టం వాళ్ళది. అవతల కష్టం మనం తీసుకోవాలనుకుంటే అది చాలా పాపం కదా. ఓకే. ఇప్పుడు కష్టపడ్డారు అందరూ, వాళ్ళు మ్మ్. చేశారు. మ్మ్. ఓకే. అలా మొదలైంది. సినిమాకి జరిగిన తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి. జరిగిన దానికి అన్నీ చేసుకున్నారు. ముందు ఆశీష్ విద్యార్థి ట్రాక్ ఏమి లేవు ఫస్ట్లో. మ్మ్. మ్మ్. తర్వాత యాడ్ అయింది.